నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఖర్చు లేని తేలికైన శక్తివంతమైన పరిహారాలను సూటిగా సుత్తి లేకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే మేము పరిహారం వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పరిహారం ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మార్చి 29వ తేదీ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది. అమావాస్య శనివారంతో కలిసి రావడం అనేది చాలా విశేషమని, అలాగే ఎంతో శక్తివంతమైన రోజని పండితులు చెప్తున్నారు. అయితే శనివారంతో కలిసి వచ్చిన అమావాస్యని శని అమావాస్య అంటారు. అయితే ఈ అమావాస్య రోజున ఏ పనులు చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి విశేషమైన ధన లాభం కలిగి మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా స్నానం చేసే నీటిలో ఏది కలుపుకోవాలి, ఆ పదార్థాలు ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు గమనించవలసింది ఏంటంటే, ఇప్పటి వరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అయితే ముందుగా అమావాస్య రోజు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో, ఏ పనులు చేస్తే దురదృష్టం కలుగుతుందో మనం వివరంగా తెలుసుకుందాం. అమావాస్య చాలా శక్తివంతమైనది అని చెప్పుకున్నాం కదా. అయితే అమావాస్య రోజు కొన్ని పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అమావాస్య రోజు ఎవరైనా సరే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి. తలంటు స్నానం చేయకూడదు. తలస్నానం అంటే కేవలం నీళ్లు తల మీద పోసుకొని తలస్నానం చేయాలి. ఈ తలస్నానం చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. మధ్యాహ్నం పూట నిద్రపోతే దరిద్రం చుట్టుకుంటుంది. ఈరోజు విశేషంగా లక్ష్మీ పూజ చేయాలి. అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజను ఐశ్వర్య లక్ష్మీ పూజ అంటారు. ఈ పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అమావాస్య సందర్భంగా అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు కూడా చెప్తున్నారు. అలాగే అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజు ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పని చేయకుండా ఉంటాయి. అంటే దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. నరపీడ, నరఘోష అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. శత్రు బాధల సైతం నుంచి కూడా విముక్తి పొందుతారు. ఎడమ కాలికి నల్లదారం అమావాస్య రోజున కట్టుకోవాలి. అలా కట్టుకున్నట్లయితే మీకున్నటువంటి అన్ని దోషాలు మొత్తం తొలగింప చేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు. ఉపవాసం ఉండాలి. కేవలం పళ్ళు, పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే చాలా మంచిది. అలాగే అమావాస్య అంటే సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు. అందుకే ఎవరైనా సరే అమావాస్య సందర్భంగా సూర్యుడికి అర్ఘ్యమిస్తే, అంటే సూర్యుడికి నీటిని సమర్పిస్తే జాతక దోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పము, చిటికెడు కుంకుమ పువ్వు, కొద్దిగా గంధం కలిపి తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అని 12 సార్లు జపించి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే విశేషమైన ఫలితాలు మీకు కలుగుతాయి. అమావాస్య సూర్యనారాయణ మూర్తి పుట్టినరోజు కాబట్టి సూర్యుడి అనుగ్రహం వల్ల సకల లాభాలు మీకు కలుగుతాయి. అలాగే పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోవడానికి అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి. మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదటలో ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ ప్రమిదలో పోసి 8 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అమావాస్య రోజున ఎవరైతే రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపం పెడతారో వాళ్ళు అనుకున్నటువంటి పితృదోషాలు, పితృశాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అమావాస్య సందర్భంగా నవధాన్యాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. నవధాన్యాలు అమావాస్య రోజున నానబెట్టి వాటిని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆ నవధాన్యాలను ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి. కొన్ని రోజుల తర్వాత ఆ నవధాన్యాలకు మొలకలు వచ్చాక ఆ మొలకలు వచ్చిన నవధాన్యాలను గోవుకు ఆహారంగా తినిపించాలి. అమావాస్య రోజున నవధాన్యాల పరిహారం పాటించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అమావాస్య రోజున కామ్య కర్మలు ఏవి చేయకూడదు. అంటే
కోరిక కోరుకుని చేసేటటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ప్రధానంగా అయితే దానాలు చేయడం, నువ్వులు నీళ్ళల్లో వేసి దక్షిణ దిక్కుకు తిరిగి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం ఇలాంటివి చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజున బకెట్ నీళ్ళల్లో ఏది వేసుకొని స్నానం చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఈ పదార్థాలు బకెట్ నీళ్ళల్లో ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్ వేద పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కనుక లక్ష్మీ కటాక్షం కారణంగా దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు చేకూరుతాయి. చూడడానికి ఈ పరిహారం తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావలసినది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకి పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుందనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో తెలుసుకుందాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. అయితే ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఈ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతుడికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా, చేసేద్దామని చేయడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు వస్తాయి. ఇక ఇంతటి విశేషమైనటువంటి అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ల ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభసూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం. అంతేకాదు ఈ పదార్థాలు అన్నీ కూడా మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. ఈ పదార్థాలు నీళ్ళల్లో కలిపి స్నానం చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహాన్ని కూడా పొందుతారు. ఒకవేళ తమలపాకు అందుబాటులో లేకపోతే చిటికెడు పసుపును కూడా ఉపయోగించుకోవచ్చు. చిటికెడు పసుపు కూడా స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసినట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలను మీరు పొందుతారు. పసుపు అంటే శుభ సూచకం. మనం శుభకార్యాలలో కూడా గణపతిని కూడా పసుపుతోనే తయారు చేస్తాము. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక మనం వివరానికి వచ్చినట్లయితే బకెట్ నీళ్లలో తమలపాకు వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఇక రెండవ పదార్థం మనం నీళ్ళల్లో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్ళల్లో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్ళల్లో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళల్లో కలపడం వల్ల మనలో దైవ బలం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. చూశారు కదండి, మార్చి 29వ తేదీ శనివారం అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వచ్చిన రోజున మీరు ఎటువంటి పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా అమావాస్య రోజున స్నానం చేసే బకెట్ నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కొత్తగా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మేము ఇలాంటి పరిహారాలు అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరో చక్కటి పరిహారంతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.